ముంబై ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, కృష్ణా ఎక్స్ప్రెస్, నాగావళి ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, శతాబ్ది, తిరుమల, పూరి ఇలా ట్రైన్లకి చాలా పేర్లు ఉంటాయి. అయితే ఆ పేర్లు ఎవరు పెడతారు, ఎలా పెడతారు? హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. నేను మీ కేబీకే. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే వ్యవస్థ. రోజు వేల రైళ్లు నడుపుతూ లక్షల మంది ప్రయాణికులకు ట్రాన్స్పోర్ట్ అందిస్తుంటుంది ఈ వ్యవస్థ. అయితే చాలా ప్రాంతాల్లో తిరిగే రైళ్ళకి రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఆ ప్రాంతంలో ఉండే జనాల ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ సలహాలు తీసుకుని ఆ రైళ్లు తిరిగే ప్రాంతాలు, వాటి స్పెషాలిటీని బట్టి పేర్లు పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1974 ఫిబ్రవరి 1న గోదావరి ఎక్స్ప్రెస్ మొదలైంది. 50 ఏళ్ళుగా ఈ రైలు ట్రావెల్ చేస్తూనే ఉంది. స్టార్టింగ్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న 9 స్టేషన్లను కలుపుతూ ఈ రైలు ప్రయాణించేది. దాంతో గోదావరి జిల్లాల ప్రజలే ఎక్కువగా ఇందులో ట్రావెల్ చేసేవాళ్ళు. అందుకే దీనికి అఫీషియల్గా గోదావరి నది పేరుతో గోదావరి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. అలాగే గరీబ్ రథ్ అంటే పేదల రథం అని అర్థం. పేదలకు కూడా ఎయిర్ కండిషన్ ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో 2005లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. అందుకే పేదల కోసం ప్రవేశపెట్టిన రైలు కాబట్టి దీనికి గరీబ్ రథ్ అని పేరు పెట్టామన్నారు అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. దురంతో ఎక్స్ప్రెస్. దురంతో అంటే బెంగాలీ భాషలో అవాంతరాలు లేకుండా వెళ్ళేది అని అర్థం. తక్కువ స్టేషన్లలో ఆగుతూ ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది ఈ రైలు. అందుకే ఈ రైలుకు దురంతో అని పేరు పెట్టారు. శతాబ్ది ఎక్స్ప్రెస్. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శత జయంతి సందర్భంగా 1989లో మొదలైంది. అందుకే దీనికి శతాబ్ది ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. తిరుమల ఎక్స్ప్రెస్. విశాఖపట్నం నుంచి తిరుపతి నగరాల మధ్య తిరిగే రైలు ఇది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులను దృష్టిలో పెట్టుకుని అందుబాటులోకి తెచ్చిన ట్రైన్ కావడంతో దీనికి తిరుమల అని పేరు పెట్టారు. శబరి ఎక్స్ప్రెస్. హైదరాబాద్, త్రివేంద్రం మధ్య పరుగులు తీసే రైలు ఇది. శబరిమలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే దీనికి శబరి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. అయితే ఇలా స్పెషల్ పేర్లతో ఉండే ట్రైన్స్ తక్కువగానే ఉంటాయి. దాదాపు ట్రైన్లకి ఎక్కువగా ట్రావెల్ చేసే స్టేషన్ల పేర్లు లేదంటే ఎండింగ్ స్టేషన్ పేరునే పేరుగా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు చెన్నై మెయిల్, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్, హౌరా ముంబై మెయిల్, సింహాద్రి ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్, ముంబై ఎక్స్ప్రెస్ ఇలా అన్నమాట. ఇక మన ఏపీలో జన్మభూమి ఎక్స్ప్రెస్కి ఆ పేరు పెట్టాలని సజెస్ట్ చేసింది మన సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఒకవేళ ఏదైనా రైలుకి స్పెషల్గా పేరు పెట్టాలని అనుకుంటే ఆ రైలు తిరిగే ప్రాంతాల్లోని ప్రజల ఒపీనియన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది రైల్వే డిపార్ట్మెంట్. వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటుంది. ఎవరైనా ఏదైనా ట్రైన్కి ఈ పేరైతే బాగుంటుంది అనుకుంటే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ని ఒక పేపర్లో రాసి దగ్గరలోని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉండే సజెషన్ బాక్స్లో వేయచ్చు. లేదంటే స్థానిక డివిజనల్ రైల్వే కార్యాలయంలో వినతి పత్రంగా ఇవ్వచ్చు. అది కుదరకపోతే ఎంపీల దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్లో డిమాండ్ చేయమని అడగచ్చు. ఇక ప్రస్తుతం విశాఖపట్నం, మహబూబ్ నగర్ మధ్య నడిచే రైలుకు వాల్తేరు ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాలని, విశాఖపట్నం, ముంబై మధ్య తిరిగే రైలుకు ఋషికొండ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాలని డిమాండ్స్ ఉన్నాయి. అలాగే ఒకవేళ ట్రైన్ల పేర్లు మారితే ఆ వివరాలు ఎలా తెలుస్తాయని మీకు డౌట్ రావచ్చు. ఏదైనా ట్రైన్ పేరు మార్చినా లేదంటే ఏదైనా ట్రైన్కి కొత్తగా పేరు పెట్టినా ఆ వివరాలను రైల్వే డిపార్ట్మెంట్ స్వయంగా న్యూస్ పేపర్లలో, ఛానళ్లలో, ఆన్లైన్ పోర్టళ్లలో అనౌన్స్మెంట్ ఇస్తుంది. మరి మీరు ఈ ట్రైన్స్లో ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? అలాగే ఏదైనా ట్రైన్కి పేరు పెట్టాలని చెబితే మీరు ఏ ట్రైన్కి ఏ పేరు పెడతారు? కామెంట్ చేసి చెప్పండి.